అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 13వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఒప్పిదమునై ఉన్నది. 147 కీర్తన మొదటి వచనముందు యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవునికి ఒప్పిదమైనది ఏది అను సంగతిని కీర్తనకారుడు ఇక్కడ చెప్పుచున్నాడు. స్తుతి చెల్లించుటే దేవునికి తగినదియు మనకు మనోహరమనై ఉన్నది. మీరు ప్రభునకు తగినది ఏది అను సంగతిని ఎరిగి ఉండవలను. ప్రభువు మన యొక్క నాలుకను ఆయనను స్తుతించుట కొరకే అనుగ్రహించి ఉన్నాడు. అవును, వెలుగును ఇచ్చుటకు సూర్యుని సృష్టించినవాడు, నక్షత్రములను కాలములను సూచించుట కొరకు సృష్టించినవాడు, చెట్లను మంచి ఫలములను ఇచ్చుట కొరకు సృష్టించినవాడు, మన యొక్క నాలుకను ఆయనను స్తుతించుట కొరకే సృష్టించి ఉన్నాడు. సృష్టించెను సృష్టి నెల్ల మానవునికై, మానవుని సృష్టించెను తన్ను సేవించుటకై అనుట ఒక తెలుగు కవి యొక్క పాట. అవును, మనలను ప్రభువు తన్ను ఆరాధించుట కొరకే సృష్టించెను. దాని కొరికే మన యొక్క నోరును నాలుకను సృష్టించబడి ఉన్నది. అయితే మనుషుడు తన యొక్క నాలుకను కొండెములాడుటకును జగడములకును వ్యర్థమైన మాటలకును ఉపయోగించుచున్నాడు. నాలుక సృష్టించబడి ఉండుటకు గల ఉద్దేశమును ఎరగక పోవుచున్నాడు. అపోస్తలుడైన పౌలు వ్రాయిచున్నాడు, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలన గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. అవును, స్తుతించితే తగినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కొందరు మాటి మాటికి తమలపాకుతో సున్నమును కలిపి నోటిలో నెమరు వేయుట చేత నాలుకంతియు ఉడికిపోయి ఉండుటను చూచి ఉన్నాము. చివరకు అదే నాలుకలో భయంకరమైన క్యాన్సర్ జబ్బు ఏర్పడి నాలుకని తీసివేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కన్నీరును విడిచి రోధించుచున్నారు. అలాగనే ఎవరంతా దుర్భాషలను మాట్లాడటకును, కాని మాటలను చాటించుటకును, వదంతులను మాట్లాడి ఇతరులను గాయపరచుటకును తమ యొక్క నాలుకను ఉపయోగించుచున్నారే, అంతమనందు వారంతా నాలుక యందు న్యాయ తీర్పు చేయుచున్నప్పుడు కలత చెందుదురు, వణికిపోవుదురు. ఒక రోజున ప్రవక్త అయిన యెషయా దేవుని ప్రసన్నతలోనికి వచ్చినప్పుడు, అయ్యో, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కనులారా చూచి తిని అని కలత చెందాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. ప్రభు కనికిరించి కారుతో తీసిన నిప్పును యెషయా యొక్క నోటికి దాన్ని తగిలించి, ఇదిగో, ఇది నీ పెదవులను తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ఆ దినము మొదలుకొని యెషయా యొక్క నాలుక స్తుతించుటకు వాడబడెను, ప్రభు యొక్క మాటలను ప్రవచనముగా ప్రవర్తించుటకు వాడబడెను. స్తుతించుట ఒప్పిదమైనది, మనోహరమైనది. మీ యొక్క నాలుక ప్రభువును స్తుతించుటకే వాడుడి. పలు సమయముల యందు మన ఎదుట యెరికో కోట యొక్క ప్రాకారములు వచ్చుచున్నాయి. దేనిని ప్రారంభించినను ఆటంకములు ముందుకు కొనసాగ లేకపోవచ్చున్నాము. అట్టి సమయం యందు మనసు సొమ్మసిల్లి సనుగు కొనుచు ఉండకూడదు. ప్రభును స్తుతించి ఆర్భటించి బూరను బేరించవలెను. ఆనాడు యెరికో కోట యొక్క ప్రాకారము కూలి పడిపోయినట్లుగా మీ యొక్క జీవితం నందు గల సమస్త ఆటంకములను విరిగి పడిపోవును. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని బిడ్డలారా, స్తుతించుటే ఒప్పిదము. నేటి ధ్యానమునకై నేనెల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను, ఆయన కీర్తి నిత్యము నా నోట ఉండును. 34వ కీర్తన 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 7, 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యం 18వ అధ్యాయం. ప్రభువు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.